నోటికొచ్చినంతా నరికేయడం, ఆనక నాలిక ఖర్చుకోవడం చాలామంది లీడర్లకున్న మహా చెడ్డ అలవాటు, ఇన్క్లూడింగ్ అవర్ ఆనరబుల్ సీఎం కిరణ్ కుమార్. అందుకే వీలైనంత వరకు నోటికి ప్లాస్టర్ వేసుకుని బతికేయాలని కెమెరాలకే కాదు గోడలకు చెవులుంటాయని సీఎం సార్ ఫిక్స్ అయిపోయారా అనిపిస్తుంది. తన హయాంలో కిరణ్ సార్ నేర్చుకున్న మరియు నేర్చుకుంటున్న గుణపాఠాల్లో ఇది కూడా ఒకటేమో. కానీ ఇలా గిరిగీసుకుని చుట్టూ గోడగట్టేసుకుని సాగించే జీ గవర్నెన్స్ ఎంతవరకు కరెక్ట్ అన్నదే ఇక్కడి ప్రశ్న. తానేమీ చేయకుండానే క్యాంప్ ఆఫీస్లో పెద్ద కుర్చీ దొరికింది. ఆ తర్వాత కూడా ఏమీ చెయ్యకుండానే సదరు పెద్ద కుర్చీలో 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. సో ఇక మీదట ఏమీ చెయ్యకుండా కాదు, అసలేమీ మాట్లాడకుండా కూడా అలా జడపదార్థంలా ఉండిపోతేనే బెటర్ అని, భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని సీఎం సార్ డిసైడ్ అయిపోయారా? ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రికలో సీఎం బాత్రూమ్ లీకేజ్ అంటూ ఆసక్తికరమైన వార్త కనిపించింది. ముఖ్యమంత్రి తన సహచర మంత్రులతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఆయన ఆలోచనల్ని, చివరాఖరికి కొన్ని కీలకమైన నిర్ణయాల్ని ఎవ్వరితోనూ చెప్పకుండానే ఏకపక్షంగా తానే తీసుకుంటున్నారనేది సదరు వార్త సారాంశం. దీనికి కారణం కూడా తన పక్కనే ఉన్న క్యాబినెట్ కొలీగ్సేనన్నది కొసమెరుపు. ఒక ముఖాముఖి మీటింగ్లో సీఎం ఒక మంత్రితో మాట్లాడిన కొన్ని నిమిషాల్లోపే సదరు విషయం టీవీల్లో స్క్రోలింగ్ రూపంలో వచ్చేసరికి ఆయన కంగు తిన్నారు. కేవలం తామిద్దరం మాత్రమే గదిలో కూర్చుని మాట్లాడుకున్న విషయం బయటకెలా పొక్కింది? బాత్రూంకు వెళ్ళొస్తానంటూ పక్కకెళ్ళిన ఆ మంత్రి అక్కడి నుంచే సదరు విషయాన్ని SMS చేసి టీవీలకు లీక్ చేశారన్నది మన ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మిగతా మంత్రులకు చెప్పి తన మౌనానికి కారణం ఇటువంటి లీకు వీర్లేనంటూ వాపోయారన్నది ఆ వార్తా కథనపు సారాంశం కూడా. కొన్ని నిర్ణయాలు గోప్యంగా ఉంచాలని, వాటిని మీడియాకు చెప్పేస్తే ఎలా అంటూ ఆయన బాధపడిపోతున్నారని మనం అనుకోవాలి. నిజమే, ముఖ్యమంత్రి కేబినెట్ సహచరులు ఆయన్ని నమ్మడం లేదు, ఆయన కూడా వాళ్లను విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. ఒకరి మీద మరొకరికి ఎనలేని అపనమ్మకం. ఈ అనుమానాల పెనుభూతాలు కొత్తవేవీ కాదన్నది చరిత్ర చెప్తున్న నిజం. కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం దగ్గర చేస్తున్న కవాతు తెలియందెవరికి? దాచేస్తే దాగని నిజాలు ఆయన ఎవ్వరితోనూ పంచుకోనంత మాత్రాన బయటకు రాకుండా ఎందుకుంటాయి? 2.5 ఏళ్ల తన సర్కస్ ఫీట్లలో ఆయన గ్రాఫ్ పెరిగిపోయిందంటూ భుజాలు చరుచుకున్నంత మాత్రాన సరిపోతుందా అంటూ గొణుగుళ్ళు వినపడుతున్నాయి. నిజానికి సీఎం ఈ మధ్యకాలంలో తన దూకుడు పెంచేశారు. ఆయనకు అందరూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులానే శత్రువులంతా బయట పార్టీల్లో లేరు. వాళ్ళంతా తన క్యాబినెట్ సహచరుల్లోనూ, క్యాంప్ ఆఫీస్ గదుల్లోనూ, అసెంబ్లీ ఛాంబర్ల బయటే తచ్చట్లాడుతుంటారన్నది అందరికీ ఎరుకైన చేదు నిజం. ముఖ్యమంత్రి ఈ మధ్య హరీష్ రావును నిండు సభలో నిలబెట్టి కడిగేసిన ఉదంతాన్నే ఆయన దూకుడుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. చొక్కాలు పట్టుకుంటూనే పథకాలకు పైసలు రాల్చారంటూ హరీష్ చేసిన స్టేట్మెంట్కు ముఖ్యమంత్రి జవాబిస్తూ ఏం చేసుకుంటావో చేసుకో, ఒక్క పైసా కూడా ఇవ్వనంటూ కౌంటర్ ఇచ్చేశారు. ఇక్కడ మేము పట్టుకొని బయట కాలర్ పట్టుకొని నిలదీస్తే, అసెంబ్లీలో ప్రశ్నిస్తే తెలంగాణలో నిజామాబాద్ కాలేజీ ఇప్పుడు రాబోతున్నది. అది కూడా ఏంది రావాల్సినవి సార్. ఆయన భాషను మార్చుకోమనండి. ఆయన భాష, ఆయన కాలర్ పట్టుకుంటే ఇక్కడ ఇది రౌడీని ఆయన కాలర్ పట్టుకుంటే దానికి ఏందండి ఈ భాష? ఏంది భాష? గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి ఏది అవసరమో చూసిస్తాము. అది మీతో భయపడి మేము ఇస్తామనుకుంటే ఇంకా రాసి పెట్టుకో, ₹1 కూడా ఏం చేసుకుంటావు చేసుకో. విన్నవాళ్లంతా ఆయన ధాటికి ఆశ్చర్యపోయిన మాట నిజమే. ఆయన ముందు నుంచి ఇలా మాట్లాడి ఉంటే, కాస్త కాఠిన్యం కనబర్చుంటే కొన్ని సమస్యలు పెరిగి పెద్దవయ్యేవి కాదేమో. అయితే ఈ ముఖ్యమంత్రి తన సహచరుల నమ్మకాన్ని ఎందుకు పొందలేకపోతున్నట్లు? రోసయ్య హయాంలో స్పీకర్గా ఉంటూ ఢిల్లీకి ఏకంగా 24 సార్లు చక్కర్లు కొట్టి అక్కడ ఆయన అవాకులు చవాకులు పేల్చినప్పుడు ఈ కిరణుడికి కనిపించని గోప్యత ఇప్పుడు అందరూ పాటించాలని ఉపదేశాలు ఉపన్యాసాలు ఇస్తే ఎలాగూ నమ్మడం అంటారు కొంతమంది మంత్రులు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా పాత మంత్రులకు పోర్ట్ఫోలియోలు అనబడే శాఖల్ని కేటాయించిన మరుక్షణమే ఆయన మీద మంత్రుల్లో అపనమ్మకం మొదలై
అపస్వరాల సమ్మేళనాలు వినిపించాయి, కనిపించాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన తన మంత్రివర్గ సమావేశాన్ని సచివాలయంలో కాకుండా తన క్యాంప్ ఆఫీసులో పెట్టి రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరుగని అరుదైన రికార్డు సృష్టించినప్పుడే అందరికీ స్పష్టంగా కనిపించిన దృశ్యం ఆయనలోని నిస్సహాయత. కొంతమంది మంత్రులు తాము క్యాబినెట్కి హాజరు కాబోమంటూ బెట్టుపోతే వాళ్లను ఒప్పించలేని నిస్సహాయత ఆయనది. క్యాంప్ ఆఫీసులో క్యాబినెట్ మీటింగా అంటూ విస్తుపోవడం మనబోటి వాళ్ల పనైంది. కొంతమంది తెలంగాణ మంత్రులు రాలేకపోయినంత మాత్రాన సచివాలయంలో మీటింగులు ఆగిపోయాయనే అపప్రదను మూటగట్టుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. జూపల్లి తన మంత్రి పదవికి రాజీనామా కాగితం విసిరేసి ఎగస్ పార్టీకి వెళ్లి తిరుగుబాటు జెండా ఎగరేస్తే అందుకు ఆయన దగ్గర సమాధానం లేదు. అపనమ్మకాలున్న చోట గోప్యత అనే మాటకు అర్థమే ఉండదు. ఇక సమిష్టితత్వం కొరవడిన చోట నాయకత్వం అనే మాటకి విలువే లేదు. అవిశ్వాస పరీక్షలో మన ముఖ్యమంత్రి గండం గట్టెక్కడంలో ఆయన గొప్పతనం ఏముందంటూ ప్రశ్నిస్తారు సహచరులు. ఒకసారి చిరంజీవి చీరలిచ్చి కాపాడితే ఇంకోసారి తన సొంత కారణాలతో దూరంగా నిలబడే చేయుతనిచ్చాడు ఆ చంద్రబాబు. ఇక ఇందులో ఆయన గొప్పతనము సమర్థత ఎక్కడున్నాయంటూ గట్టిగానే అడిగేస్తున్నారు మరికొంతమంది. కర్ణుడి చావుకు కారణాలన్నీ ఇప్పుడు ఎగరూ పెట్టబోవడం లేదు గాని మన ముఖ్యమంత్రి వారు మాత్రం తన వాపును చూసి గర్వపడిపోవడంలో ఔచిత్యం లేదనే అనిపిస్తుంది. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళుంటే ఇదేదో మామూలు కాంగ్రెస్ వ్యవహారమేనంటూ సరిపెట్టుకోవచ్చు. కానీ ఆయన కన్నా మేమంటే మేము సముద్రం అంటూ ఢిల్లీలో ముఖ్యమంత్రి కుర్చీ మీద మక్కువతో ఆ మధ్య పెరేడ్లు చేసిన ఔత్సాహికుల్ని చూసిన తర్వాత క్యాంప్ ఆఫీస్ నుంచి ఊరికే పొగలొస్తున్నాయంటే ఎలా నమ్మాలి? ఎందుకైనా మంచిది ఫైర్ ఇంజన్లు పిలిపించుకోండి సీఎం గారు. డయల్ 101.